గౌరవనీయులైన శ్రీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మేము చెప్పాల్సింది ఏమనగా అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చీడికాడ గ్రామంలో ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు మేము మా సమస్యలు మీకు చెప్పుకోవడానికి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, సార్ మాకు ఫుడ్ సరిపోవట్లేదని అడిగితే తిడుతున్నారు సార్. మళ్ళీ చాలా మంది స్కూల్లో తిన్నాం కదా, మీకు ఇక్కడ ఎందుకు పెట్టాలి, స్కూల్లో కడుపునంగా పెట్టారు కదా, ఇక్కడ తినకపోయినా ఏం అవ్వదని చెప్పి పెట్టట్లేదు సార్ మాకు. సార్ మళ్ళీ ఇప్పుడు ఫుడ్ సరిపోవట్లేదని ఎవరైనా వెళ్ళి అడిగారు అనుకోండి సార్, దాని తర్వాత రోజు ఎక్కువ వండేసి ఇప్పుడు ఎవరైతే అడిగారో వాళ్ళని టార్గెట్ చేసి పిలిచి ఎక్కువ ఉన్నాం కదా, ఇప్పుడు మిగిలిపోయింది కదా తినండి అని చెప్పేసి వాళ్ళ చేత మొత్తం తినిపెడుతున్నారు సార్. నైట్ 10 గంటలకి అందరూ పడుకుపోయిన తర్వాత గోన్లు మార్చేసి బియ్యాలాట అమ్మేస్తున్నారు సార్. డబ్బులు కూడా హాస్టల్కి వచ్చి పంచుకుంటున్నారు సార్. మెచ్యూర్ అయిన పిల్లలు శారీస్ స్వీట్స్ పెట్టకపోతే వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ చూస్ చేసి తడుతున్నారు సార్. సార్ అలాగే మాకు పెట్టాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని వాళ్ళ ఇంట్లో పిండి వంటలు చేసుకుంటున్నారు సార్. చికెన్ రుబ్బు ఏదైనా ఉందంటే వాళ్ళ ఇంట్లోకి పంపించుకుంటున్నారు సార్. మాకు ప్రాపర్గా పెట్టట్లేదు. పాల ప్యాకెట్లు కూడా గవర్నమెంట్ ఎన్ని ప్రొవైడ్ చేసినా చేయకుండా ఒక 2-3 ఎక్కువ వాటర్ కంటెంట్ వాటర్ ఎక్కువ వేసి మాకు నీళ్ళే పాలు అర్థం కావట్లేదు సార్. మాకు మళ్ళీ 300-400 తీసుకుంటున్నారు సార్. అవి మేము ఇవ్వలేమంటే తిడుతున్నారు సార్. 4 రోజులు మెనూ కట్ చేస్తారు సార్. మళ్ళీ మాకు పెట్టాల్సిన మాకు ఫేర్వెల్ కావాలంటే 4 రోజులు 5 రోజులు చికెన్ కట్ చేస్తే తప్ప ఫేర్వెల్ రోజు ఫేర్వెల్ చేసుకోవడానికి అవ్వదు అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని తడుతున్నారు సార్. సార్ మళ్ళీ మేము కలెక్ట్ చేసిన డబ్బులు మాకు యూజ్ చేయకుండా మేము వాళ్ళ శారీస్ వాళ్ళ బట్టలు వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు సార్. బాత్రూమ్స్ కూడా మేము కడుగుతున్నాం సార్. 7th వాళ్ళు అయితే వెనకాతల బాత్రూమ్స్ లో స్టిక్కర్స్ షాంపూ కవర్లు సబ్బు ఇవన్నీ తెస్తున్నారు సార్. 6th వాళ్ళు అయితే చెప్పు లైన్లో పెడతారు సార్. ఎలిమెంటరీ అయితే సార్. ఇంకా మాకు ఎండాకాలంలో ఉన్నది ఒక చిన్న రూమ్ కాబట్టి మేమే తడుగుడు పెట్టుకోవాలి సార్. ఆంటీ వాళ్ళు అడిగితే మాకేం సంబంధం మీరే అంటున్నారు చేస్తున్నాం సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి ఒక్కొక్క రోజు రూమ్ బ్యాచ్ చేస్తున్నాం సార్. సండే టైం పూరి మేమే చేయాలి సార్. 10th కల్లా పాపం చదువుకొని ఇవ్వకుంటే వాళ్ళు 1 గంటలు లేపి పూరీలు వాళ్ళతోనే చేస్తున్నారు సార్. ఒకవేళ అక్కలు చెయ్యము అని అనగా వాళ్ళకి ఆ రోజు మాకు మెనూ ప్రకారం పెట్టట్లేదు సార్. మళ్ళీ మేము సండే పూట టైం వచ్చి 8th క్లాస్ అలాగనా అంటే హై స్కూల్ మోడల్ స్కూల్ ఉంటాం సార్ మేము. అయితే ఒక సండే అయితే మోడల్ స్కూల్ పెట్టులు తీసి ఆ చెత్త చెదారం అంతా ఒకసారి ఒక స్కూల్, నెక్స్ట్ టైం ఇంకో స్కూల్ అలా చేస్తాం సార్. మాకు ఎక్కువ మా స్కూల్ వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఇవ్వచ్చు సార్. ఎస్టీ అలాంటి క్యాస్ట్ వాళ్ళు ఇటువైపు కొండ ప్రాంతాల నుంచి చాలామంది అమ్మాయిలు వస్తారు సార్ హై స్కూల్లో చదువుకోవడానికి. ఫస్ట్ అయితే అడ్మిషన్ తీసుకోమంటారు సీట్లు ఉంటే, ఆ తర్వాత నువ్వు ఏ స్కూల్కి వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేస్తారు సార్. ఎక్కువ శాతం అయితే ఇచ్చేస్తాయి సార్. కొన్ని హై స్కూల్ మేము ఖచ్చితంగా హై స్కూల్ సీట్ ఇవ్వట్లేదు సార్. ఎవరైనా వచ్చి హై స్కూల్లో జాయిన్ అవుతామని చెప్పేసి సీట్ అడిగారు అనుకోండి, హై స్కూల్లో అయితే అవ్వదు, మోడల్ స్కూల్లోకి అయినా కూడా అవ్వదు, కానీ మోడల్ స్కూల్కి అయితే డబ్బులు కడితేనే అవుతుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని హాస్టల్లో జాయిన్ తీసుకుంటున్నారు సార్. పేరెంట్స్ హాస్టల్లో స్టోర్ రూమ్లో మా ముందే పంచుకున్నారు సార్. అలాగే వర్కర్స్ వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చి హాస్టల్లోనే ఫుడ్ అట్ తింటున్నారు సార్. వాళ్ళ ఇంటికి మళ్ళీ వర్కర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మా అమ్మాయిలు తిడుతున్నారు సార్. మళ్ళీ మాకు ఎలా పెడుతున్నారు అంటే ప్రసాదం కూడా అంత దారుణంగా పెట్టరేమో సార్. కింద పడిపోయిన ఫుడ్ వాళ్ళకి ఎడుతున్నారు సార్. మళ్ళీ ఇప్పుడు సపోజ్ కి అమ్మాయి ఎస్సీ అనుకోండి సార్, నేను బీసీ అనుకోండి సార్, మాకే ఇలా గొడవలు ఎట్టేస్తున్నారు సార్. నువ్వు కొండదానివి కదా కొండలు వచ్చారు వెళ్ళండి అని చెప్పి మా పేరెంట్స్ బ్యాడ్ వర్డ్స్ తో తిడుతున్నారు సార్. మా పేరెంట్స్ ఏమైనా అడిగితే మా పేరెంట్స్ మమ్మల్ని వాళ్ళు వర్కర్స్ పేరెంట్స్ ఏమైనా అడిగితే ఇవ్వలేదు అనుకోండి, పేరెంట్స్ మమ్మల్ని మాకు ఎంత బాగా ఎంత సీరియస్ అయినా పంపించారు సార్. అక్కడే ఉంచుతారు, హాస్పిటల్కి తీసుకువెళ్ళినా ఆ టాబ్లెట్స్ వేసుకోమంటారు, హాట్ వాటర్ ప్రొవైడ్ చేయరు. వింటర్ సీజన్ లో అయితే హాట్ వాటర్ అస్సలు పెట్టరు సార్. ఒకసారి డీడీ మ్యాన్ వస్తే నుంచి హాట్ వాటర్ అని చెప్పేసి మేము తాగింది చల్ల వాటర్ అయినా హాట్ వాటర్ అని చెప్పమన్నారు సార్. కానీ మేడం ఏం ఈ చల్ల వాటర్ వేడి వాటర్ అని చూస్తే చల్ల వాటరే సార్, ఇంకా మరుగుతున్నాయండి అని చెప్పేసి అబద్ధం చెప్పేసారు సార్. సార్ అలాగే మాకు ఏ అధికారం వచ్చినా ఆ రోజు ఒక పండగ అంటారు సార్. ఎందుకంటే ఫుడ్ పెట్టేస్తారు సార్ ఆ రోజు మాత్రమే. మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు సార్. మాకు ఫుడ్ పెట్టరు, ఎక్కువ శాతం అడిగితే తిడతారు సార్. ఇప్పుడు ఎవరైనా అధికారం వచ్చి మా బాధలు చెప్పుకుందాం
చెప్పిన ఒక నిమిషం వాళ్ళ చేతుల్లోనే ఉంటాం కాబట్టి మాకు మళ్ళీ అధికారి వెళ్ళగానే మమ్మల్ని కొట్టడం తిట్టడం చేస్తారు సార్. ఒకసారి అయితే కంప్లైంట్ ఒకసారి అయితే ఒక అక్క నుంచి సరదాగా ఫుడ్ 2 ఇడ్లీలు స్కూల్లోకి తెచ్చినందుకు